హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఇప్పుడు మేము వేరే చోటికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. వ్లాగ్ 2 ది వ్లాగ్ 2 ప్లీజ్ సపోర్ట్. ఇప్పుడు మనం అందరం కలిసి మేము మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వచ్చారు, అందరం కలిసి వేరే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అక్కడ కూడా కొత్త కొత్త కథలు, కొత్త కొత్త ఇవి ఉన్నాయి రూమర్స్. అవి కూడా నిజమా అబద్ధమా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు వాచ్ దిస్ వ్లాగ్స్ రాజమండ్రి. హలో గైస్, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగర్స్. ఈరోజు మనం ఇక్కడ పిడింగోయలో ఉన్న కోట గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మన బాయ్స్ని అడుగుదాం, అసలు ఏంటి దాని హిస్టరీ ఏంటి, పురాతనమైన హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. తమ్ముడు, ఇక్కడ ఒక కోట లాంటిది ఉన్నదన్నారు కదా, అసలు దాని హిస్టరీ ఏంటి అసలు? అన్నా ఇది ఊరన్న, అది ఊరు చివర శ్మశాన మాటి కడ అంటారు కదా, అది ఇక్కడ అమెరికన్స్ ఆ చివర కడదాం, బిల్డింగ్ అదే హోటల్ కింద కడదామని చూశారు. కడదామని చూసిన కొన్నాళ్ళకి స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి ఏమైందంటే కొన్ని మంది పైనుంచి దూకించి చచ్చిపోవడం, లేకపోతే పిచ్చి పిచ్చిగా యాడ్ చేసి ఏదో అలాగా ఇద్దరు లేదంటే ఇది స్టోరీయా లేదంటే రియల్ గానే జరిగింది? రియల్ గానే అన్న, ఆల్కహాలే కాదు, అలా కట్టడానికి వచ్చినప్పుడు అలాగ అయ్యింది. అలా చనిపోవడం కట అని ఇక్కడ ఊర్లో అందరూ మాట్లాడుకుంటారు. దాన్ని ఆపేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అటు సైడ్ ఎవరైనా వెళ్ళొద్దు, బ్లాక్ షాడోస్ లాంటివి, అంటే కొద్దిగా ఎలా అంటే ఒక గోస్ట్ అంటారు కదా మనకి భయంగా, బ్లాక్ షాడోస్ లాంటివి కూడా చాలా కనిపించాయి. అంటే నీడలు కానీ గాళ్ళు కానీ, అంటే రాత్రి మాత్రం ఏదో ఏడుపులు వచ్చాయి అంటారా, నిజమేనా? ఏడుపులు ఎలా అంటే ఇప్పుడు మనం అట్టిని నడుచుకుని వెళ్తే అలా నుంచి ఎవరో ఇలా వెళ్ళినట్టు, ఇద్దరు బండి మీద ఉన్నప్పుడు ఇలా ఇప్పుడు మనం ఎంటర్ అయ్యాం ఊర్లోకి. ఆ ఊరు చివరికి అయితే వెళ్దాము, చూద్దాం ఆ కోట స్టోరీ అంటే ఇది అసలు ఏంటనేది అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. కరెంట్ కూడా పోయింది. ఓకే గైస్, చలో. అప్పుడే వెళ్దాం అనుకున్నాం లేదో కానీ స్టార్టింగ్ కరెంట్ కూడా పోయింది. అసలు దారుణంగా ఉంది. మరి మన జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం మరి అక్కడికి వెళ్ళి ఒకసారి చుట్టూరు చూడండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి, ఏం చేస్తాం? హాయ్ గాయ్స్, సో ఇలా ముందుకు వస్తుంటే ఒక బాబాయ్ కనిపించారు మాకు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు. ఇంకోటి ఏంటంటే బాబాయ్ గారు, అసలు అక్కడ శానిటరీ ఫ్యాక్టరీ అంటున్నారు మీరు? గోదావరి శానిటరీ ఫ్యాక్టరీ ఉండేది. వారు అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులతో దాన్ని శానిటరీ సేల్స్ లేక మూసివేశారు. ఇప్పుడైతే ప్రస్తుతం దాంట్లో ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ దయ్యాలు తిరగడం అలాంటివి జరుగుతున్నాయంటే ఏదో సప్పుళ్ళు వస్తాయంటారా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంతవరకు మనకు తెలుసు. అంటే ఇది స్టార్ట్ అయిన సంవత్సరానికి ఆర్థికంగా అన్నది మూసేశారు దాన్ని. అదే చనిపోవడం అలాంటివి జరిగిందని చెప్పి ఆపేసారని చెప్పి అన్నారు. అది కూడా నిజమేనా? అది ల్యాండ్ రిస్క్ మీద దాన్ని తీసేశారని అన్నారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. గాయస్, ప్రస్తుతం మనం అయితే అక్కడ ప్లేస్ అనుకున్నాం కదా, ఇదే ఆ ప్లేస్. చుట్టూరు ఒకసారి చూపించు రండి గాయస్. మనమైతే వెళ్ళబోతున్నాం. రండి లోపల చూడడానికి. మనం ఇక్కడ నుండి 1 కిలోమీటర్ లోపల నడుచుకొని వెళ్ళాలి. ఆ కిలోమీటర్ లోపల ఉన్నదన్నమాట ఆ బంగ్లా. మనం ఇక్కడ బండ్లు అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా లోపలికి అయితే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్దాం. ఓకే గైస్, మనం వస్తున్నామో లేదో సడన్ గా ఇప్పుడే వీడియో ఆపాము. చూడండి అది మేము వస్తున్నామని మమ్మల్ని రాకూడదని చేసిందా? చూడండి, ఇదే ఎంట్రన్స్ కోటకి. ఇక్కడికి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి వచ్చామో లేదో చుట్టు పడిపోయింది. చూడండి ఒకసారి ఇప్పుడే పడింది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ మాకు ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. పర్కర్ కోట చూసారా ఫ్రెండ్స్, ఎంత భయంకరంగా ఉందో. ఒక్క లైట్ లేదు ఇక్కడ అయితే. మనం ఓన్లీ ఫ్లాష్ తో మన ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. ఒకళ్ళ ఫోన్ లో కూడా సరిగ్గా గండి. ఇంకా లోపలికి వెళ్దాం. చూద్దాం. సో గైస్, అయితే మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవబోతున్నాం. చాలా విచిత్రమైన స్మెల్ అయితే వస్తుంది.
ఈ పుట్ట చూడండి గైస్ ఎంత ఉందో. బాబోయ్ జూమ్ చేయండి. ఇక్కడే ఫ్రెండ్స్ కాంచన ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన నిజం సంభాషణ దేవుడే ఉన్నాడు. ఇక్కడికి మళ్ళీ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ విచిత్రంగా జరుగుతుంది. సో గైస్ ఇప్పుడు మనం పై ఫ్లోర్కి అయితే ఇంకో ఫ్లోర్కి అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. ఏంటది శబ్దాలు జరగడం అయితే జరిగింది. బ్లాక్ షాడోస్ కూడా ఉన్నాయి. అది ఒకసారి మనం ఏంటనేది మీ అందరికి చూపించాలని ఇంత రిస్క్ వచ్చేసి వెళ్తున్నాం. సబ్స్క్రైబ్ రాజమండ్రి బ్లాగ్స్.